నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. తండ్రి మరణానంతరం 1977లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనతా పార్టీ తరపున పత్తిపాడు నుంచి విజయం సాధించారు. 1982లో టీడీపీలో చేరిన ముద్రగడ 1983, 1985, 1989 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పార్టీలను ముద్రగడ పద్మనాభం స్థాపించారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఆయన 1994లో కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం దీక్ష చేశారు. 1999లో టీడీపీలో చేరి కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి ఎంపీగా పోటీ చేసిన విజయం మాత్రం దక్కలేదు. 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ పత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. అయితే కుమార్తె క్రాంతి మాత్రం జనసేన నాయకురాలుగా ఉన్నారు. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ముద్రగడ కుమార్తె క్రాంతిని పద్మనాభం అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసు బందోబస్తు మధ్య కిర్లంపూడి వెళ్లి తండ్రిని చూసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో క్రాంతికి వ్యతిరేకంగా ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముద్రగడకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి కూడా ముద్రగడ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతిని తెలిపి ముద్రగడకు ఘనమైన నివాళులు అర్పించనున్నారు. ముద్రగడ ప్రస్థానం గురించి, అలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టాలి, అలా జరుగుతుందా అనే అంశం గురించి ఇవాళ చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అయ్యారు. ఒక్కసారి మనం సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. ఎస్, అక్షర్ సత్యం గారితో మళ్ళీ మాట్లాడదాం. మనం ఒకసారి విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాం, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే. విజయ్ కిరణ్ గారు ఒక జననేత, ఒక ఉద్యమ నేత, ఒక సామాజిక వర్గ ఉద్యమ నేత, జననేతగా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా, ఈ మంత్రిగా పనిచేసి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. తర్వాత అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా అనేక మంది రాజకీయ నాయకుల వల్ల ఆటుపోట్లు అన్నీ కూడా చూశారు. ఈయన లేని లోటు నిజంగా ఈరోజు తీరలేనిదని ఆ జిల్లా వాసులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎలా చూస్తారు ముద్రగడ పద్మనాభ ప్రస్తావాన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకి, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం. ఎమ్మెల్యేగా అనేక విధాలుగా సేవలు అందించారు. ఎంపీగా, మంత్రిగా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారి యొక్క ప్రస్థానం లేకుండా, వారి ప్రస్తావన లేకుండా రాజకీయాలు మాట్లాడలేనంత గొప్పగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేశారు. తర్వాత కాలక్రమేణా ప్రత్యక్ష రాజకీయాలకి కొంత దూరంగా ఉన్నప్పటికి కూడా ఆయన అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికి కూడా చివరిగా అంటే 24 జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన సవాళ్ళు రకరకాలని, అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయినాక అది కూడా అనేకమైనటువంటి, పద్మనాభం గారంటే ఇంటికి ఎవరన్నా వెళ్తే భోజనం పెట్టకుండా పంపించరు. అంటే ఎవరు వచ్చినా సరే కుటుంబ సభ్యుడిగా చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కాపులకు సంబంధించినటువంటి అనేకమైన హక్కుల సంబంధించి అనేక ఉద్యమాలు, వారి రిజర్వేషన్కి సంబంధించి అనేక ఉద్యమాలు చేశారు. ఆయన
చనిపోవటం ఒక కాపు కమ్యూనిటీకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఆయన సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి ఆయన కుమార్తెని మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో ముద్రగడ అనుచరులు అంటున్నారు. పూర్తిగా ముద్రగడ అనుచరులు ఎవరు కూడా వారి యొక్క కూతుర్ని, వారి యొక్క బిడ్డని అడ్డుకున్నారనేటువంటి అంశం అయితే నేను అనుకోవట్లేదు. అటువంటి పరిస్థితి కూడా లేదు. ఎవరంటారు? కేవలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అత్యుత్సాహం చూపించేటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆమెను అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కుటుంబాలకు సంబంధించి మన శత్రువు చనిపోయినప్పటికి కూడా వారి గురించి మనం చెడుగా మాట్లాడడం, లేదా వారికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా మనం అడ్డుపడం. కానీ వారికి ఉండేటువంటి కొంతమంది చేసినటువంటి వారిని అడ్డుకోవటాన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో కూడా చనిపోయినప్పుడు మాత్రం రాజకీయాలు లేదా మీకున్నటువంటి కక్షలో లేదా మీకున్నటువంటి దుగ్ధో అటువంటి వాటి అన్నిటి కూడా పక్కన పెట్టి ఉన్నతంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధారణంగా వారి యొక్క కుమార్తెని, కుటుంబం అన్నాక రాజకీయ విభేదాలు ఉంటాయి, ఆలోచన విభేదాలు ఉంటాయి, రకరకాల విభేదాలు ఉంటాయి. వాటిని ఇట్లా మనిషి మరణం చెందినప్పుడు, కాలం చేసినప్పుడు కూడా వాటికి సంబంధించిన వాటిలో ఈ విధమైనటువంటి చేయటం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఎందుకంటే ఆయన ఒక గొప్ప నాయకుడిగా మనం చెప్పుకుంటున్న సందర్భంలో ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఆయన యొక్క గొప్ప పర్సనాలిటీని ఈ విధంగా డిస్ప్యూట్గా జరగటం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు నాయకులు కూడా సర్ది చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. సరే, వాళ్ళు చెప్పకపోతే ఇక ప్రజలే నిర్ణయిస్తారనుకోండి. ఏది ఏమైనప్పటికి కూడా ముద్రగడ పద్మనాభం గారి ఒక మరణానికి తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి అధికార లాంఛనాలతో వారి యొక్క కడసారి చివరి యొక్క మజిలీని చేయాలనేటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షిస్తూ వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. రైట్, మళ్ళీ మాట్లాడతా సార్. అందుబాటులో ఉండండి. మనతోటి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నా వాయిస్ వినబడుతుందా? చాలా లోగా వినిపిస్తుంది సార్, చెప్పండి. యా అక్షర్ సత్యం గారు, ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు నిన్న కన్నుమూశారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన ఆయన కుమార్తె క్రాంతి గారిని కొంతమంది అడ్డుకోవాలని చూశారు. ఈ పరిస్థితులను ఎలా చూస్తారు? మరోవైపు టీడీపీ విజయ్ కిరణ్ గారు అయితే మీరు మాట్లాడినట్టు ఆయన ముద్రగడ అనుచరులు కాదు, కేవలం వైసీపీలోని కొంతమంది అత్యుత్సాహపరులు అలా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. మీరేమంటారు ఒక సీనియర్ జర్నలిస్ట్? ఇప్పుడు ప్రభుత్వ అధికార లాంఛనాలు కూడా తిరస్కరించినట్టుగా విన్నానండి నేను. హలో, చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ప్రభుత్వ అధికార లాంఛనాలు కూడా తిరస్కరించినట్టుగా విన్నాను. తర్వాత వాళ్ళ అమ్మాయి గారిని కూడా తన తండ్రి దేహాన్ని చూడకుండా అడ్డుకున్నట్టు కూడా విన్నాను. అయితే ముందుగా నీతికి నిజాయితీకి పట్టుదలకి మారుపేరైన ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఇది మరణాన్ని చాలా దిగ్భ్రాంతిని కలగజేసిందండి. అలాగే వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము. వాళ్ళ కుటుంబానికి మన ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి జీవితాన్ని గడిపారు, ఎంత నిజాయితీగా పనిచేశారు, ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఆయన తన జాతికి కానీ రాష్ట్రానికి కానీ చేసిన సేవలేంటి అని చర్చించుకోవాల్సిన సమయంలో ముద్రగడ పద్మనాభం గారు కుటుంబంలో వాళ్ళ అమ్మాయిని అడ్డుకున్నారు, ఆయన ప్రభుత్వ అధికార లాంఛనాన్ని తిరస్కరించారని చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు చాలా విచారిస్తున్నామండి. మరి వాళ్ళ పద్మనాభం గారితో తన పంతాలు పట్టింపులు పోతాయని అనుకున్నాము. అయితే పంతాల పట్టింపులు మేము వదులుకోము, మేము పంతాల పట్టింపుల మీద బతుకుతామని వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య గారు చెప్పదలుచుకున్నారమ్మో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పద్మనాభం గారు పంతాల పట్టింపుల వల్లే తన నాశనం అయ్యారు, తను నమ్ముకున్న జాతిని కూడా నాశనం చేశారని విమర్శలు వస్తున్న తరుణంలో వీళ్ళు ఇదే పంతాలకి పట్టింపులకు పట్టుకుని ఇంటికి వేలాడుతున్నారో నాకు అర్థం కావట్లే. 1989 ఆ ప్రాంతంలోనే 94 ఎదుగుతాడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అక్షర్ సత్యం గారు. మీరు చెప్పింది గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటే కూడా ఒక సీనియర్ అయ్యి ఉండి పదవులు అనిపించడంలో ముఖ్యమంత్రి అవుతాడన్న తరుణంలో ఆయన ఎదగకుండా ఒక అవసాన దశలో ఒక తన కులాన్ని మార్చుకునే స్టేజ్ రావడానికి కారణం ఇదే పంతాలు, ఇదే పట్టింపులు అండి.
ఎప్పటికైనా సరే తన బిడ్డలైనా మారి, తన కుటుంబ సభ్యులైనా మారి, తన పద్మనాభం గారి మనవలకి తన మున్సిపు గారు, కిర్లంపూడి మున్సిపు గారు చరిష్మాని తీసుకొస్తారని అనుకుంటే, లేదు మీరు పార్థివ దేహాన్ని కూడా చూడనివ్వం, మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని అంటున్నారు అని స్టేజ్కి వచ్చారంటే చాలా దురదృష్టం అండి. అయితే అక్షర్ సచిన్ గారు ఎవరైనా కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంటే చాలా గౌరవంగా భావిస్తారు, చాలా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇది ఒక హోదాగా అనుకుంటారు. కానీ గౌరవ లాంఛనాలు వద్దు అన్నారంటే దీనిలో ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారా? సార్, రాజకీయ ప్రమేయం ఉంటే వైసీపీకి ఉండాలి. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇదే పద్మనాభంగా, ఇదే వైసీపీ పార్టీ కాపులకు రిజర్వేషన్ ఇవ్వనుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను రిజర్వేషన్ సమర్థిస్తున్నాను అందే. కిర్లంపూడి వచ్చిందని నేను ఇవ్వనన్నాడు. మరి మీరు చేసింది ఏంటి? మీరు రాజశేఖర రెడ్డి గారు పద్మనాభం గారికి ఏం చేశారు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి మీరు తిరస్కరిద్దారు అనుకుందాం. మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారండి? ఇప్పుడు అందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చారు, పద్మనాభం గారికి ఏమైనా ఎమ్మెల్సీలు ఇచ్చారా? పద్మనాభం గారి కుటుంబానికి ఏమైనా గుర్తించారా? లేదు పద్మనాభం గారు అబ్బాయికి లేదు 19-24 మధ్యలో పద్మనాభం గారికి కానీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారా? మంత్రి ఏమన్నా ఇచ్చారా? మరి ఇవ్వలేదు కదా. చేయడం ఇద్దరిని సమానంగా చూడాలి కదా. దురదృష్టం అండి. రాజకీయాలు పద్మనాభం గారు ఆత్మకు శాంతి కలగాలి, పద్మనాభం గారు చేసిన సేవలు కొనియాడాల్సిన సమయంలో మళ్ళీ రాజకీయాలు మాట్లాడే పరిస్థితిని కుటుంబ సభ్యులు తీసుకొస్తున్నారా, లేకపోతే వైసీపీ పార్టీ తీసుకొస్తుందా? ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు తోచేస్తుంటే కుటుంబ సభ్యులు తీసుకురావాలి కదా. ఇప్పుడు మీరు మాట్లాడుకోకండి, సుట్టారకాలు చేసుకోకండి, అమ్మాయిని బయట పెట్టండి. కానీ తండ్రి దేహాలు చూసి హక్కు ఆమెకు ఉంది కదండి. వద్దంటే మీరెవరో తప్పు కదా. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆయన అనుచరులు, ఆయన గతంలో అనేక వీడియోలు చేశారు, నేను చచ్చిపోయాక నా బాడీ కూడా చూడడానికి క్రాంతి రాకూడదని ఆయన కోపంలో మాట్లాడారు. నా మాటల్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. కానీ ఈ రోజున కేవలం వైసీపీ వాళ్ళు అని చెప్పి మీరు టీడీపీ ఆరోపిస్తుంది. మీరు టీడీపీ మాట్లాడిన మాటలను వాస్తవం ఉందంటారా మీరు? సార్, టీడీపీని పక్కన పెడదాం సార్ కొంచెంసేపు. టీడీపీ ఎలా ఉంటది రేపు పోతుంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉంటది రేపు పోతుంది, వైసీపీ ఎలా ఉంటది రేపు పోతుంది. కానీ ఆ తండ్రి కూతురు, ఆ కూతురు అన్న, కూతురు తల్లి బంధాలనే శాశ్వతం అయ్యి. కిర్లంపూడి మున్సిపల్ గారి కుటుంబం, వీర్రాఘవర గారి కుటుంబం అంటే సామాన్యమైన కుటుంబం కాదు కదా. ఇప్పుడు ఇలా వైసీపీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చూడండి, అయినా తల్లిని బయటికి గెంటేసాడు అని ఆరోపణలు, అయినా చెల్లిని వదిలేసాడు. కానీ నిన్న తండ్రి గారి యొక్క వర్ధంతికో జయంతికో కానీ అందరూ కలుసుకున్నారుగా, ముద్దులు పెట్టుకున్నారుగా. ఆమె చూసన్నా నేర్చుకోండి. మీరు వైసీపీ పార్టీ అధినేత కుటుంబాన్ని చూసి నేర్చుకోండి. షర్మిల గారి అబ్బాయి పెళ్లికి ఇతను వెళ్ళాడుగా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడుగా, అలే మెడబెట్టి గెంటేయలేదుగా, కార్యక్రమాలు చేసుకుంటున్నారుగా. మీరు అలా చేసుకోవచ్చు కదా. మీకేమొచ్చింది? మీ కుటుంబానికి ఎటువంటి కుటుంబం నుంచి వచ్చారు, ఎలా ప్రవర్తిస్తున్నారో? ఈ రాజకీయాలు శాశ్వతమా? ఈ వైసీపీ శాశ్వతమా? ఈ టీడీపీ శాశ్వతమా? అయినా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాదండి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ దగ్గర అయ్యి ఉండొచ్చు. ఇలా టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అండి. ప్రజల నిర్ణయాలు గౌరవించాలి. ప్రజలు గౌరవిస్తామంటున్నారు. అధికార లాంఛనాలతో మరణ ఏది అంత్యక్రియలు జరపాలని దాన్ని గౌరవించాలి. కానీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా మీరు తిరస్కరించి ఒంటెద్దు పోకడిగా వెళ్ళడం మంచిది కాదండి. ప్రధాన కారణం ఎవరంటారు సార్? ప్రధాన కారణం కుటుంబ సభ్యులే కారణం అంటారు. అంటే వాళ్ళ అబ్బాయి కూడా ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? అసలు వీళ్ళు తోసిపుచ్చడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అది ఆవేశాలండి. ఆవేశాలు, పంతాలు, పట్టింపులు. అది మంచిది కాదని చెప్పే వ్యక్తులు కావాలి, చెప్పలేకపోతున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే అసలు పద్మనాభం గారు చేసే మంచితనం చెప్పుకుందాం సార్. ఆయన నీతికి, నిజాయితీకి, పట్టుదలకి పేరెన్నుకున్న వ్యక్తి సార్. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేస్తే కోట్లు సంపాదిస్తున్నారు ఈ రోజున. ఎప్పుడో 83లోనే మంత్రి చేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. ఇది రవాణా శాఖ, ఇది ఆబ్కారీ శాఖ, తర్వాత మున్సిపాలిటీ శాఖ కీలకమైన శాఖల్లో పనిచేసి మంత్రిగా పనిచేసి కూడా ₹1 కూడా సంపాదించలేదండి. ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఒక ఉద్యమాన్ని, రాష్ట్రాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అందరిని కూడా గడగడలాడించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అంటే అటువంటి వ్యక్తి ఈ రోజున ఇటువంటి పంతాలకి పట్టింపులకు పోయి ఏ కులం కోసం తన జీవితాన్ని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడో అదే కులాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు దాపరించినాయండి అవసాన దశలో. విచారకరమైన వ్యక్తి అండి, చాలా విచారకరమైన పరిస్థితులు ఇవి. రైట్. అక్షర్ సచిన్ గారు కొంచెం వీలైతే కొంచెం అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందండి? యా నమస్తే సార్, వినబడుతుంది. నమస్తే.
మీకు విజయ్ కిరణ్ గారికి, అచల సత్యం గారికి, కృష్ణవేణి గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వెళ్తున్నట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన లేని లోటును మీ పార్టీ కూడా తీర్చలేనిదని మీరు కూడా చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు నాకు కూడా పరిచయం ఉందండి. ఎక్కడంటే పోలవరం పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో పాల్గొని పాదయాత్రలో నేను కలిసి ఆయనతో కొద్ది వరకు నడవడం కూడా జరిగింది. తర్వాత ఆయన గురించి నేను మామూలుగా ఎప్పుడు నేను చిన్నప్పుడు రాజకీయాలు చేస్తున్నప్పుడు నుండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన అంటే రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఈయన పనిచేయడం అది ఒక ఎత్తు అయితే, మళ్ళీ తర్వాత కోటమిరెడ్డి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి ఆందోళన కార్యక్రమం, ఈయన చేసినటువంటి ఉద్యమం, అది కాపుల కోసం చేసినటువంటి ఆ ఉద్యమం చరిత్రలో మరిచిపోలేనటువంటి ఉద్యమం అది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి కాపులను బీసీలోకి చేరుస్తామనే ఆలోచన వచ్చిన సందర్భం ఉంది. కాకపోతే అది కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి ఈయన చేయలేని పరిస్థితిలో ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలో తర్వాత ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఉద్యమం అది ఒక తీవ్ర స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అణిచివేయాలనే ఉద్దేశం భాగంగా పోలీసులు పంపించి ఆయన విపరీతమైనటువంటి ఒత్తిడి వాళ్ళ కుటుంబంలో స్వయంగా ఆయన భార్యను తెచ్చినటువంటి ఘటనలు అనేక సందర్భాల్లో నేను ముద్రగడ గారే చెప్పినారు కాబట్టి ఆయనకు మహిళ విపరీతమైనటువంటి అభిమానంతో పాటు ఆయన మహిళలను అసలు రాజకీయాలకు పంపించాలనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు వాళ్ళ స్వయంగా ఆయన భార్యనే ఆయన దానిపైన విపరీతమైనటువంటి బాధ. అంటే ఇక్కడ నేను రాజకీయంగా మాట్లాడాలనో ఉద్దేశంలో నేను లేను కాబట్టి దీనికి సంబంధించినటువంటి అడిగినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కనీసం అక్కడ తల ఎత్తి కూడా చూసిన సందర్భాలు లేవు. చిరంజీవి గారు అన్న మాట్లాడినారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అతను మాట్లాడిన సందర్భం. ఆ తర్వాత తుని ఘటన జరిగిన ఘటనలో కాపుల యువకులను అనేక మందిని వాటిల్లో కేసుల్లో పెడితే ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ ఇరికించినప్పుడు రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ చదివే వాళ్ళు కానీ అనేక పిల్లలు పాడైపోతాయని భాగంగా మళ్ళీ ఈయన వచ్చేసి జగన్తో సంప్రదించి కూడా తొలగించిన సందర్భం ఉంది. అలాంటి ఉద్యమం చేసినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు చాలా నిజాయితీపరుడు, చాలా నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తి, ముక్కసూటి మంచి. ఎప్పుడు కూడా అంటే మనం రాష్ట్రంలో అందరూ ప్రతి నాయకు దగ్గర అన్నం పెట్టిస్తున్నారు, వాళ్ళ అన్నాలు భోజనాలు పెట్టిస్తారు, ఇది అది ప్రతి జిల్లాలో ఏదో ఒక లీడర్కి ఎవరో ఒకరు చెప్పుకుంటారు. కానీ ముద్రగడ పద్మనాభం గారి చరిత్ర ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని చేసిన కూడా భూములు వ్యక్తి అన్నదానం అంటే వచ్చే ఎవడో పనిచేసి ఎవటే కార్యక్రమం కాదు. ఈయన దగ్గరుండి వడ్డించేటువంటి క్యారెక్టర్ ఉన్న ఒక గొప్ప మనిషి. అలాంటి గొప్ప మనిషి కాబట్టి అలాంటి గొప్ప మనిషి ఉద్యమం రకాలుగా వాళ్ళ ఉద్యమాలు చేసినప్పుడు ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాల కోసం ఆయన త్యాగాలు చేసినాడు కాబట్టి అనేక రకాలుగా అవమానాలకు గురైనాడు కాబట్టి ఆ అవమానం గురైనటువంటి ప్లేస్ లోనే కూతురు పోయి అక్కడే చేరుకున్నది కాబట్టి ఆ బాధతోనే ఆయన చనిపోక మునిపే, ఇది నేనేం విమర్శించే పాయింట్ కాదు, విమర్శించాలనే ఉద్దేశము కాదు, ఆయన స్వయంగా నా కూతురు నా అంత్యక్రియలు కానీ నన్ను చూడటానికి కానీ రావద్దు అనేది ఒకటి, రెండోది నా శవాన్ని పక్కనే తోటలోని అక్కడే పూడ్చమనేది ఒకటి, మూడోది పెద్ద కర్మ చిన్న కర్మలు అలాంటివి ఏవి చేయొద్దనేది, నా భార్యను విధవలుగా చూడకూడదు, అట్లా చేయొద్దని ఆయన నోటితో చెప్పినారనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులే వీళ్ళు. ఎందుకంటే విజయ్ కిరణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడకపోతే బాగుండదు కదా అనే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడికి పోయి టక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు చేరి ఎప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసుకున్నది, ఆ తెలుసుకొని వాళ్ళెప్పుడు ఇక్కడ ఆపోజిట్ చేయమని చెప్తారు. లోకల్ గా దగ్గరగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఆ విషయం తెలుసు కాబట్టి ఆ విషయం ఆ కుటుంబ సభ్యులు డిస్కషన్ చేసినారు కాబట్టి డిస్కషన్ చేసినప్పుడు ఎంత మోహన్ రెడ్డి గారు ఎంత రాజకీయ విభేదాలున్నా, ఒకనొక టైంలో ఎంత బాగా విభేదాలున్నా
చనిపోయిన తర్వాత తండ్రి కాకమనడు, కూతురు కాకమనదు. ఆ బంధాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందంటారా? అసలు ఎవరికైనా ఉందంటారా? ఉందంటారా కాదు, ఎవ్వరు చేయకూడదు, ఎవ్వరు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితి రావడం నువ్వో నేనో ఇంకోరో చేసింది కాదు, స్వయంగా ఆయన నేను ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు నా భార్య పైన ఈ విధమైనటువంటి దాడి చేసినటువంటి ప్రభుత్వానికి మీరు ఈ విధంగా సపోర్ట్ ఉన్నారు, మీలాంటి వాళ్ళు నా కూతురు అనే దాంతో పాటు మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏం తప్పు చేసింది సార్ క్రాంతి గారు? క్రాంతి గారు ఏం తప్పు చేశారంటే మీరేం చెప్తారు అసలు? ఆవిడేం తప్పు చేసిందంటే తండ్రిని చూడకూడనంత తప్పు ఏం చేసింది ఆవిడ? తల్లిని స్వయంగా ఆ భాష వద్దు, ఎందుకంటే ఆ భాష ఏమని పోలీసమైనటువంటి భాషతో నా భార్యను తిట్టినారు అని తిట్టినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో నువ్వు అక్కడ చేరుకొని నన్ను తిట్టిస్తావా, నన్ను తిడతావా, నన్ను నువ్వు తిట్టేటప్పుడు నువ్వు నా కూతురు కాదు అని ఆయన మనసులో మానసికంగా ఫిక్స్ అయినారు. అది మీరు చెప్పిన మాటలు కాదు ఇవి, ఆయన ఫిక్స్ అయినారని అక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ రావద్దు, ఆయన చూడొద్దు నా అంటే మొత్తం అన్నిటినీ కలిపి ఏదైనా అంత్యక్రియలు పలానా చోట జరగాల, నా భార్యను మొన్న విధవరాలుగా చూడొద్దు, నాకు సంబంధించినటువంటి భూమిలోనే పెద్ద కర్మలు చిన్న కర్మలు చేయొద్దు, నేను ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే నేను తిరుగుతుంటా, నేను ఎక్కడికి పోను, నేను మీ అందరిలో ఉంటాను, కాపు ఉద్యమ నాయకుడుగా నేను రాజకీయ నాయకుడు పక్కన పెడితే కాపు ఉద్యమ నిరంతరం నేను కాపుల కోసం చేస్తూనే ఉంటాను. అలా అని మళ్ళా అందరిలాగా కులాల భేదాలు చూపించినటువంటి వ్యక్తి కూడా కదా, ఆయన దగ్గరికి అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి పోతారు, అలసి తిరిగినారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని గౌరవప్రదంగా ప్రభుత్వం చెప్తే కుటుంబ సభ్యులు వద్దంటానికి కారణం ఏంటి? ఎవరన్నా అంటారా వద్దని? దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఒక్కరు దాంట్లో ప్రభుత్వం వచ్చి మేము ప్రభుత్వ లాంఛనతామన్నప్పుడు పక్క పార్టీ ఎవడన్నా ఈ చేయొద్దు అంటే వెధవలు అవుతారు. మీకు అది తెలిసినో లేదా? ఆ మాట అనుకునే వాళ్ళు ఇప్పుడు వెధవలుగా అనుకోవాల్సి వస్తుంది. వైసీపీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడితే దాంట్లో మాట్లాడిన వాళ్ళు వెధవలు అవుతారు తప్ప వైసీపీ పార్టీ ఆ పరిస్థితి తీసుకురావాలనే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే మా పార్టీకి సంబంధించినట్టు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మా పార్టీలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తికి వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే మేము వద్దని ఎందుకు చెప్తాం? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మాకు ఏమవసరం ఉంటుంది? వాళ్ళు ఉన్నటువంటి ఘనకార్యము గౌరవము గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ గౌరవాలు మీరు చేసినటువంటి ఘనకార్యాలు విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతారంట, మీ పంచాయతీ మా గుర్తు అని వాళ్ళ కుటుంబం నిర్ణయించుకున్న దాన్ని తీసుకొచ్చి వైసీపీకి అంటగట్టడం కూడా చాలా దారుణం, దౌర్భాగ్యం. ఇది విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతున్నారు, చూడండి, మిమ్మల్ని అడగండి. మోహన్ రెడ్డి గారు, పద్మనాభం గారు ఉద్యమం దేనికోసం చేశారు? ఆ ఏ టార్గెట్ కోసమైతే, ఏ ఆకాంక్షల కోసమైతే పద్మనాభం గారు ఉద్యమం చేశారో దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? ఓకే, రైట్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇవ్వటం అవకాశం లేని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈబీసీ దాంట్లో 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని మీరు ఏం చేశారు? పద్మనాభం గారు పెట్టినటువంటి ఉద్యమాన్ని మీరు గౌరవిస్తున్నారా, గౌరవించట్లేదా? రైట్, దాని సమాధానం చెప్తారు. చెప్పండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు కాపు ఉద్యమం చేయాలనుకుంటే కాపు ఉద్యమం చేసింది, కాపులకు బీసీ రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంలో భాగంగా పద్మనాభం గారు చేసినారు. పద్మనాభ గారు చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండబ్బా అని చెప్తారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. నేను క్లోజ్ చేస్తే కదా నువ్వు కౌంటర్ వేయాల్సింది. క్లోజ్ చేయలే, ఇలాంటి ఏంటున్నా. ఆయన చెప్పిన తర్వాత ఆయన చేతిలో నారా చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద మనిషి 17 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక సందర్భాల మీటింగుల్లో బీసీలో కాపులని చెప్పినటువంటి పెద్ద మనిషి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించినటువంటి పెద్ద మనిషి, ప్రధానమంత్రులు చేసినటువంటి పెద్ద మనిషి, రాష్ట్రపతులు చేసినటువంటి పెద్ద మనిషి. ఆయన చేయలేనప్పుడు ఇది సాధ్యం కాదని ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేను కూడా జగ్గంపేట బహిరంగ సభలో బ్రిడ్జి దగ్గర బహిరంగ సభ జరిగింది. ఆ బ్రిడ్జి దగ్గర బహిరంగ సభలో కాపు ఉద్యమాన్ని చేస్తున్నారు, కాపులు ఉద్యమం చేయడం వాళ్ళకు న్యాయమైన పద్ధతి అయినా కూడా ఇది నా చేతుల్లో లేదు, నేను చేసామని నేను చేయలేను, నా వల్ల కాదు, అది కేంద్రం చేతిలో ఉందని ఓపెన్ గా ప్రతిపక్ష నాయకుడుగా
పబ్లిక్ మీటింగ్ లో కిల్లంపూడి పక్కలోనే మాట్లాడినటువంటి సందర్భం ఉంటే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొందరు కాపు యువకులు కూడా తిరుగుబాటు చేస్తారని భారీ బందోబస్తు పెట్టి పాదయాత్ర నడిపించినప్పుడు నేను పక్కలో ఉన్నా. కానీ అక్కడ ఎలాంటి విభేదాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్మనాభం గారి యొక్క ఎందుకు రాలేదంటే ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆయన ఉండేటువంటి నాయకత్వం మీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారి యొక్క ఉద్యమాన్ని గౌరవించట్లేదని ఒప్పుకుంటున్నారు. ఈ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినారన్నవి కూడా మనం కావాల్సిన అవసరం ఉంది. ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినారు కాబట్టి 2019లో ముఖ్యమంత్రిగా గెలిచినాడు కాబట్టి మనం ఆడ తప్పులు పట్టడం లేదు. మనం చేసినాం కాబట్టి తప్పులు చేసినటువంటి వ్యక్తులు క్రాంతి గారిని ఆపాల్సిన అవసరం ఏంటి? క్రాంతి గారు చేసిన తప్పు ఏంటంటే మీరు ఏం చెప్తారు అసలు? అవునబ్బా, క్రాంతి గారి గురించే కదా ఇంతవరకు. క్రాంతి గారు స్వయంగా వాళ్ళ తల్లిని ఆమె ఉన్నప్పుడు ఆమె అప్పుడు పార్టీ పోలీసులకి పోయి వాళ్ళు లోపల కూర్చొని నిరసన తెలుపుతున్న ప్లేట్లు ఖండించాలా మోహన్ రెడ్డి గారు? మీ కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఖండించాలా, దాన్ని వెనకేసి రాకూడదు. తిట్టారనేది కూడా నా నోటితో చెప్పించేట్లా, ఆ నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం కలిసి ఉండాలని ఆకాంక్షించారు కదా. చివరికి పార్టీలో కూడా చేర్చుకోలేదు, కానీ బయటికి పీకింది మీరు సార్, బయటికి పీకినట్టు రాజకీయాలు లేదంటే మొత్తం రాజకీయాలు మాట్లాడుతున్నారు. దురదృష్టం. నేను మళ్ళీ కౌంటర్ ఇచ్చా కదా, ఇట్లా కౌంటర్ ఇచ్చే ఏమవుతుంది? నువ్వు మాట్లాడలేవు, నేను మాట్లాడలేను కాబట్టి కొద్దిగా ఆగు. ఇలాంటి అక్షరసత్యం గారు ఇప్పుడు చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఇవ్వచ్చు కదా, జగన్ గారు ఇవ్వచ్చు కదా అని. జగన్ గారి దగ్గర ఈయన బయటకు పోయినాడు, మీకు తెలిసిన లేదో. పోలవరం పాదయాత్ర చేసిన కొద్ది రోజులకు తర్వాత పార్టీ ఎన్నికల్లో ఆయన లేడు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో ఉండింటే మేము చేసి ఉండే వాళ్ళము, చేయలేకపోయినాము. తర్వాత పార్టీలో చేరినాక ఉండండి. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి అలాంటి బ్రాండ్ ఉన్నటువంటి ఆయన కూతుర్ని తీసుకొచ్చి పార్టీలో చేర్పించుకొని బ్రహ్మాండంగా మీటింగ్ లో వాళ్ళ తండ్రిని. మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు కదా పార్టీలో చేర్పించుకుని అని మీరు అన్నారు కదా. ఒక్క బయట ప్లే అవుతుంది పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ ఒక బయట ప్లే అయ్యాక మీరు చూద్దరు కానీ మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బయట ఒకటి ప్లే అవుతుంది చూద్దాం. పవన్ కళ్యాణ్ ఒక్కసారి మీకు ఇస్తా. శ్రీమతి కాంతి గారు వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా. నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అన్న విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారని నాకు విషయం కూడా తెలియదు. నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని గాని ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి. కానీ ఈ రోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈ రోజు మాటేసి ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు ఇచ్చారు. ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్లి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని, మీ అన్నదమ్ముల్లో ఒకరిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్లి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈ రోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని
చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్లి నేను నాన్నగారి దగ్గర తీసుకెళ్లి మరి మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. నాకు ఇట్లా మీరు సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని. కుటుంబాన్ని వేరు చేస్తామా? కుటుంబాన్ని కలుపుతాం. ముద్రగడ గారిని, కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చెయ్యం. అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం. యనమల దివ్య గారిని కూర్చోబెట్టి అఖండ మెజారిటీతో కల్పించండి. సైకిల్ గుర్తు. రైట్. ఆ రోజు కండువా కూడా వేయలేదు ఆయన. అర్థమైంది, నాకు అర్థమైంది కదా. అన్నారు కదా, కుటుంబాన్ని విడదీను, కుటుంబాన్ని కలుపుతాను, కుటుంబం బాగుండాలా, వాళ్ళ తండ్రి ఆశీస్సులు కావాలని చెప్పినారు కదా. మరి ఇన్ని చెప్పినటువంటి పెద్ద మనుషులు హాస్పిటల్ ఉంటే ఆ పెద్ద మనిషి కానీ ఏమ్మ కానీ ఎవరు పోలేదంటే ఏమర్థము? 2 సంవత్సరాలు అయితే వాళ్ళందరినీ కలుపుకుండా ఉన్నారంటే ఏమర్థం? మీరు విడిపోండి. మీదకి వచ్చినారు, వేదిక మీదకి వచ్చే ఈ వేదిక మీద మంచి మాటలు మాట్లాడితే ఆయనకు ముద్రగడ పద్మనాభానికి ఉన్నటువంటి అభిమానులంతా మన పక్కన మారాలా, ముద్రగడ పద్మనాభాన్ని జీరో చేయాలా, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా జీరో చేసి మనం కూర్చోబెడదాం. కాపు సామాజిక వర్గం జీరోనైపోతున్న ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ఇది ఒక కుట్ర తప్ప మీకు మంచి మనసు అనేది ఉంటే మీరు ఎందుకు అతన్ని వాళ్ళిద్దరిని కలపలేకపోయినారు? మీరు అడిగిన క్వశ్చన్ కి కృష్ణవేణి గారు సమాధానం చెప్తారు. జనసేన నేత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయి ఇద్దరిని కలిపి వచ్చిందంటే సభాష్ పవన్ కళ్యాణ్ గారు కృష్ణవేణి గారు మాట్లాడతారు. దానికి మీరు అడిగిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినారు, మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి మీరు దూరం పెట్టారు. కృష్ణవేణి గారు మీరు మాట్లాడారు కాబట్టి కృష్ణవేణి గారు బాధలో ఆయన కసి ఇప్పటికీ తీర్చుకున్నారు. ఆయన మాట్లాడడం చెప్పి నేనేం మాట్లాడలే. మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కూడా లక్ష్మీనాథ్ గారు మీకు అలాగే ఎవరైతున్నారు ఇప్పుడే మీకు ఈ కూడా ఇస్తారు కదా, మాట్లాడండి సార్. ఇంకొక మాట కూడా చెప్తాను. అంటే ముద్రగడ పద్మనాభం గారు పరమపదించారనేటువంటి ఈ బాధాకరమైనటువంటి వార్తకు సంబంధించి అందరూ కూడా మా వంతు కూడా మా జనసేన పార్టీ నుంచి కూడా మేము వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అందుకే ఆయనకి ఘనమైనటువంటి నివాళులు కూడా ముద్రగడ పద్మనాభం గారికి తెలుపుతున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ముద్రగడ కాంతి గారి విషయాన్ని తీసుకొచ్చి పదే మాట్లాడటం వైసీపీ అంటే ఇక్కడ నేను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మహానేతగా కాకినాడ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరున్నటువంటి ఒక ఉద్యమ నేత, ఒక జాతీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారంటే ఆయన్ని ఈ రోజు వైసీపీ పార్టీ రాజకీయాలకి వాడుకోవడం అనేది దురదృష్టకరంగా భావిస్తున్నాను సార్. క్రాంతి గారు ఇష్టపడి పార్టీలోకి వచ్చారు తప్ప ఎవరి ప్రోద్బలంతోని రాలేదు. అంటే కొంత తండ్రి ఏ పార్టీలో ఉంటే బిడ్డ ఆ పార్టీలోనే ఉండాలని లేదు. అనేక మంది రాజకీయ కుటుంబాలను చూడండి, వాళ్ళకి వర్తించింది మిగతా వాళ్ళకి ఎందుకు వర్తించదు? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శర్మిల గారు చేరొచ్చు, క్రాంతి గారు జనసేనలో చేరకూడదు. అందుకనే మా దూరం పెట్టింది కాబట్టి ఆయన దూరం పెట్టాడు, మేము దూరం పెట్టాము. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, సిగ్నల్ తక్కువ ఉంది ఆవిడకి, కాసేపు ఆగండి ప్లీజ్. పరిమితం, వంటింటికే పరిమితం, రాజకీయాలకు పనికి రారు అని జగన్మోహన్ రెడ్డి షర్మిలారెడ్డి గారి మీద ఎలాగైతే ముద్ర వేశారో అలాగే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన మోగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మా మహిళలకు 60% నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినారు. అధికారం చేతిలో పెట్టుకుని మీరు 100% పోస్ట్ ఇస్తే ఎవరికి కావాలి? ఇవాళ తల్లి రాష్ట్రపతి పదవి కావాలా, ప్రధానమంత్రి కావాలన్నా? మా చేతిలో లేదు కదా, మా రాష్ట్రపతి ప్రధానమంత్రి మా చేతిలో లేదు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది, అది ఇప్పించుకోండి. మీకు ముద్రగడ పద్మనాభం గారు తర్వాత వైసీపీ నేత, ముందు కాపు ఉద్యమ నేత, ఆ ఉద్యమ నేత బిడ్డ క్రాంతి గారు. క్రాంతి గారిని అడ్డుకోవడానికి ఉద్యమ నేత భార్యను నడి బజార్లో చీప్ గా చిల్లరగా మాట్లాడినప్పుడు ఈ బిడ్డ కనపడకుండా పోతే, ఈ బిడ్డ మాట్లాడుతున్న వాళ్ళు ఎంట తిరిగితే ఆయన మనసుకు అసహ్యం వేసే దూరం పెట్టండి అని చెప్పినాడు. ఎవరు వద్దని చెప్పడా, మేమైతే వద్దని చెప్పడా. తల్లి కొడుకుల్లో తండ్రి తల్లున్నో విడదీయాల్సిన అవసరం మా వైసీపీకి లేదు. కానీ మీరు చేసినటువంటి ఘనకార్యం వల్ల ఆయనే వద్దనుకున్నాడు మిమ్మల్ని.
అలాగే క్రాంతి గారి అభిమానికి రావడం ఇష్టంలే. ఓ గోబ్యాక్ అంటే పోతాడే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డికి ఏమో హక్కు ఉంది. తల్లి బిడ్డల మధ్య శిక్ష పెట్టడానికి. మా పార్టీలో మా పార్టీ అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ ఉంటే చేయాల్సినటువంటి సదుపాయాలన్నీ చేస్తే మీరు శూన్యం కూడా పోకుండా మీరు కూడా మాట్లాడితే అర్హత లేని వాళ్ళంతా. మీకు అర్హత లేదు. పద్మనాభం గారి గురించి మాట్లాడే అర్హత మీ పార్టీ కానీ మీ నాయకునికి కానీ మీకు ఎలాంటి అర్హతలు లేవమ్మా. మీ కూటమి ప్రభుత్వానికి ఆ అర్హతలు లేవు కాబట్టి ఆ కుటుంబం వచ్చి మీరేంది మాకేంది అధికారంలో వద్దుకోండి అనింది. సిగ్గు లేకుండా సొంత చెల్లిని తల్లిని తరిమేసినట్టు పార్టీలో ఉంటూ ఇవాళ తల్లి బిడ్డల మధ్య మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నం తన్ని తరిమేసినాడు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యంలో పెట్టి అన్నం తన్ని తరిమేసి అక్కడి నుండి ఆ పార్టీ నాశనం చేసి ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేస్తున్నారు కదా. కాసాలు కదా. ఇంతకన్నా ఏమవుతుంది ఘనకార్యం మీరు చేసిన ఘనకార్యాలు. నెత్తమే మోసుకోండి అప్పుడైనా బుద్ధి వస్తుంది. తల్లి బిడ్డల గురించి ఎస్ మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. 2 minutes టాపిక్ మీద మాట్లాడండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. ఎస్ నేను మాట్లాడతా. మోహన్ రెడ్డి గారు సమయం పాటించండి. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. క్రాంతి గారి విషయంలో మోహన్ రెడ్డి గారు ఆగండి. ఏదైతే క్రాంతి గారు ఉన్నారో క్రాంతి గారిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. అది వైసీపీయా లేదంటే టీడీపీయా జనసేన కార్యకర్తల ఆయన అనుచరుల ముద్రగడ అనుచరులు కూడా లేదు. ఈవెన్ ముద్రగడ గారి తల్లి ముద్రగడ గారి వైఫ్ కూడా లేదు. ఆవిడ వచ్చి చూడొద్దనే హక్కు. రైట్. కొట్టారు వీళ్ళు. కొంతమంది పేటీఎం కార్యకర్తలు చేరి తల్లి బిడ్డల మధ్య కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించిన ఈ రోజుతో పుట్టింది కాదండి. తల్లి తండ్రి కొడుకు కూతుర్ని పెట్టిస్తున్నారు. పేటీఎంలందరూ తోడు చేసి తండ్రి కూతుర్ని పెట్టిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని దూరం చేసినటువంటి ఘనకార్యం మీకు దక్కింది తప్ప ఎవరికి పేటీఎం గా లేరు. మీ పేటీఎం గా అడుగునింది చుట్టూ చేరుకొని మీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగులను రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఆయన ఒంటరివాణి చేసి మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి గారు మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆగండి కాసేపు. దయచేసి ఆగండి. మళ్ళీ ఇస్తాను మీకు. ఆగండి. ఎస్ మీరేమంటారు సార్ విజయ్ కిరణ్ సార్? నేను అంటే రాజకీయాలుగా అనేకమైనటువంటి మాట్లాడచ్చు. పద్మనాభం గారికి సంబంధించినటువంటి అంశంలో వారి కూతుర్ని అడ్డుకోవటం అనేటువంటి దానిపైన స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు లేకపోతే మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ కార్యక్రమం ఎవరైతే ఆమెను అడ్డుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అనేటువంటి మాట ఆయన అనలేదంటే ఖచ్చితంగా వాళ్ళు కావాలనే ఆమెను అడ్డుకున్నారు. క్లియర్ గా మీరు ఒక బయట వేశారు. ప్రజలకి వాస్తవాన్ని మీరు ఈ రోజున తెలియపరిచారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నేను తండ్రికి కూతురికి మధ్య విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు. ఆయన పెద్ద ఆయనకి నేను గౌరవిస్తా ఉన్నాను. మీరు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా అనుకుంటున్నప్పటికి కూడా ఆయనతో మాట్లాడకుండా ఆయన సంప్రదించకుండా ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లకుండా జాయిన్ చేసుకునేటువంటి మాటలు చెప్పి ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కనుంటే నేను ఓటమి చెందితే నేను ఇంటి కులం కూడా మార్చుకుంటాను అనేటువంటి మాట అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలా? పెద్దవారు మీరు ఆవేశంలో అలా అన్నారు, అలాంటి ఏం వద్దులేండి, అటువంటి అవసరం ఏం లేదనేటువంటి మాట వాళ్ళు అనలా. దాన్ని పెంచి పోషించారు. దాన్ని పెంచి పోషించి చివరికి పద్మనాభం గారికి జరిగినటువంటి ప్రతి అవమానానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతికున్నప్పుడు అయితే ఆయన ఏ ఆకాంక్షల కోసం యుద్ధం ప్రకటించారో, ఏ ఆకాంక్షల కోసం అనేకమైన ఉద్యమాలు నిర్మించారో, ఆ ఆకాంక్షలకు వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉంటే వారి ఆకాంక్షలను గౌరవించినటువంటి పార్టీ ఒక పక్కన ఉంది. చంద్రబాబు నాయుడు గారు కాపులకి వచ్చేటువంటి రిజర్వేషన్లో మొత్తం ఓసీలకు మొత్తానికి 10%, దాంట్లో కాపులకి 5% ఇచ్చారు. దాన్ని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? అవి చేయరు, అవి చెప్పరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? 17,37,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 27,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి.
మీరు కాపుల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు సోదరా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి. సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? నాగబాబు గారికి చేసి మీరు కాపులందరికీ చేసినామనే ఉద్దేశంలో మీరు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఇప్పుడు? కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు సార్? కాసేపట్లో వెళ్తారంటే ఇంకా ఎక్కడి నుంచి వెళ్తారు? ఏదైనా ఎక్కడి నుంచి వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి. మీరు అడగండి. మా ఆయనకి నచ్చదేమో మీరు చెప్పమనండి. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మోహన్ రెడ్డి గారు విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతున్నారు, ఎక్కడుంటే ఏం సార్ వెళ్తారంట సాయంత్రం. టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ లాంటి గొప్ప వ్యక్తి మీ పార్టీలో మీకోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మీకోసం సొంత కూతురుని కూడా విభేదించినటువంటి ముద్రగడ గారు చనిపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు వెళ్ళలేదండి? మీరు ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? మీరు ఏ గౌరవం ఇస్తున్నారు? మీరు అన్ని కూడా జనం పోగాలా, జనం కనపడాలా? జగన్ వచ్చినాక మీరు చూడండి, ముద్రగడ గారి శవం దగ్గర కూడా వీళ్ళు జగన్ సీఎం అని అరవపోతున్నారు. అడగండి. ఎవరు చచ్చిపోయినా జనాలు పోగు చేయడం, సీఎం అని అనిపించుకోవడం తప్ప, రాజకీయం చేయడం తప్ప, శవాల మీద పేలాలు ఏరుకోవడం తప్ప, మీ రాజకీయ ప్రాతినిధ్యం మొత్తం కూడా శవాలే. శవాల పైన పేలాలు ఏరుకునేటువంటి ఆలోచన రాజకీయ పార్టీ మీ పార్టీ. తన సొంత కూతురు వచ్చింది, ముద్రగడ గారు కోపంలో ఒక మాట చెప్పారు. దాన్ని మీరు ఇంకా దాన్ని సహకరిస్తా ఉన్నారంటే మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు వాళ్ళ మహిళలకు ఏమి ఇవ్వాలా, రాష్ట్రపతి ఇవ్వాలా, ప్రధానమంత్రి ఇవ్వాలా అంటా ఉన్నారు. సార్ భారతదేశంలో మహిళలు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, 1 minute ఆగండి, మీకు ఇస్తాను. నెక్స్ట్ మీరే. మోహన్ రెడ్డి గారు మహిళల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. మహిళలకు ప్రధానమంత్రి ఇవ్వాలా, రాష్ట్రపతి ఇవ్వాలా అంటా ఉన్నారు. మహిళలు ఇక్కడ భారతదేశంలో ప్రధానమంత్రులు అయ్యారు. సక్సెస్ఫుల్ గా ప్రపంచంలో ఇచ్చినటువంటి ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్రపతులు కూడా అయ్యారు. కాబట్టి మహిళలు తక్కువ అంచనా వేయమాకండి. రాణి రుద్రమదేవి పుట్టినటువంటి దేశం మన భారతదేశం. ఎక్కడ ఉపయోగం లేదు. ఎన్నికలప్పుడు ఓట్లకు మాత్రమే మహిళలను వాడుకున్నారు, పేరుతో వాడుకున్నారు తప్ప మీరు మహిళలకు న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజ్యసభ మెంబర్లు, మంత్రి పదవుల్లో మహిళల గురించి మీరు చెప్తే దెయ్యాలు వేదాలు వల్లించేటువంటి సొంత చెల్లి కూడా మహిళే, సొంత తల్లి కూడా మహిళే. వారికి గౌరవించండి ముందర, సొంత తల్లి చెల్లి కూడా మహిళలే. కృష్ణారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు, కృష్ణారెడ్డి గారు వాయిస్ అసలు బలంగా వినబడలేదు. కృష్ణారెడ్డి గారు మీ దగ్గర వాయిస్ క్లియరెన్స్ లేదు. మోహన్ రెడ్డి గారు దయచేసి కాసేపు ఆగండి ప్లీజ్. కృష్ణారెడ్డి గారు మీరు టాపిక్ మీద మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు ప్లీజ్. సార్, ఇవాళ శవ రాజకీయాలకి అలాగే ఓదార్పు రాజకీయాలకు పెట్టిన పార్టీ, పుట్టిన పార్టీ వైసీపీ. ఇవాళ ఓదార్చాల్సిందే తప్పదమ్మా. మీకు అధికారం ఇచ్చినప్పుడు చంపుకుంటూ పోతారు, చంపుకున్నప్పుడు తప్పదు కదా, మరి ఓదార్చాల్సిందే కదా. మీరు చంపే కార్యక్రమం మొదలు పెట్టారు, మేము ఓదార్చే కార్యక్రమం మొదలు పెట్టాము. ఆ తర్వాత చంపిన వాళ్ళని మళ్ళీ ఏం చేయాలనేది ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు సచిన వాళ్ళు. ఆ తర్వాత మీరు చంపుకుంటూ పోండి, సచిన వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు చూస్తారు. ఏంటండి ఏం భాష అండి? సచ్చేది ఏంటండి? చనిపోయిన వ్యక్తిని సచ్చే వాళ్ళు ఏంటండి? మోహన్ రెడ్డి గారు చూడటానికి మేము పోతాం, మీరు దాన్ని చంపడానికి మీరు రెడీగా ఉన్నారు. గౌరవంగా మాట్లాడండి సార్. చనిపోయిన వ్యక్తి సచ్చేది ఏంటండి? తండ్రి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవార్థంగా జరగవచ్చు సార్. కానీ ఇవాళ ఒక కాపు ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి మీ చంద్రబాబు గారికి ఎందుకు పోల్చుకుంటారమ్మా? మీరు ఒకటి అర్థం చేసుకోండి, అక్కడ వైసీపీ నేతగా జరగట్లేదు. ఒక జాతీయ ఉద్యమ నాయకుడికి ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు జరిపిస్తారు. జాతీయ ఉద్యమ నాయకుని భార్యను నడి బజార్లో పిలుచుకొచ్చి పోలీసులతో తిట్టించినప్పుడు ఎక్కడికి పోయినారు మీరు? జాతీయ నాయకుని అభిమానించే వాళ్ళు భార్యను తిట్టించినప్పుడే ఆయన సగం ప్రాణం పోయింది, ఈ రోజు ప్రాణం పోయింది. ఆ రోజు మీరు చంపినారు ఆయన. నడి బజార్లో నిలువున భార్యను తిట్టించినప్పుడే చనిపోయినాడు ఆయన ప్రాణం లేకుండా. దోపిడీ చేసింది వైసీపీ పార్టీ సార్. ఒక ఉద్యమ నాయకుడు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు కదమ్మా. రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి మీ నాయకుడు పక్క నుండి ఎగేసి సపోర్ట్ చేస్తున్నాడు కదా, నెల కింద తీసుకుంటా. ఏ రకంగా కాపుల మీద ఆ రోజు మాయను మర్చేశారు అన్నది కూడా ఈ రోజుకి కూడా కాపులు నడ్డి పెట్టుకొని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు, శవ రాజకీయాలు
రాజకీయాలు చేస్తున్నాడు, కుల రాజకీయాలు చేస్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నాడు. ఒక మత మీకు అలవాటు విద్వేషిగా కాబట్టి శవ రాజకీయాలు, మత రాజకీయాలు, నన్ను కులం చూసి ఓట్లేయండి, కులం చూసి ఓట్లేసి నన్ను గెలిపించండి అని అడుక్కుండే అలవాటు మీకు ఉంది కాబట్టి మా నాయకుడికి అడుక్కుండే అలవాటు లేదు. నా గొప్పదనం చూసి, నేను చేసినటువంటి పనులు చూసి, నేను మంచి చేస్తుంటే ఓటేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అడిగినారు. వేరే నాయకులు ఎవరు అంటే చేయలేదు అడగలేదు. కాబట్టి ఓటే లేదు, జగన్మోహన్ మంచి చేయలేదనే కదా ఓటే లేదు. ఆయన గెలిచి అందుకనే మంచి చేయలేదనే కదా ఓటే లేదు. ఈవీఎంల ద్వారా 60% తెచ్చుకున్నారు. మీరు ఈవీఎంల ద్వారా 40% ఎలా వచ్చింది? ఓటు ద్వారా 40% జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఏం తెచ్చుకున్నారు. రాష్ట్ర 40% ఎలా వచ్చింది? ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను మీ ఇంటికి మంచి చేస్తుంటే ఓటు వేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీ నాయకులు చెప్పమనండి. ఇప్పుడు కబుర్లు చెప్పగలం కాదు, జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి, చెత్తపుట్ట గురించి రాష్ట్రంలో ఎవరికి అవసరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మీ నాయకులకు ఒక్కరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఉంది కాబట్టి 40% ఇంట్లో కూర్చున్నా. మీరు మొత్తం 50 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు, కేంద్రం, రాష్ట్రం, ఎన్నికల కమిషన్, సినిమా యాక్టర్లు అందరూ కలిసిన వచ్చిందైతే ఆఫ్టర్ ఆల్ మీకు 54%. ఎక్కడమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటారు? ఆయన నాయకత్వానికి భారతదేశంలో దీటైన నాయకత్వమే లేదనేది గుర్తుపెట్టుకోండి. మీరు దేశము, రాష్ట్రము అందరూ కలిసి పోటీ చేస్తే 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే, మీకు వచ్చింది 54%. అంటే 40% అప్పుడు మిషన్లు బాగానే పనిచేసినాయా? 40% ఓట్లు పడ్డప్పుడు మిషన్ లోకేనా? 40% మిషన్ లోకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపం అధికారం పోయేసరికల్లా ఏం మాట్లాడుతున్నామో అర్థం కానిటువంటి మీరు పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కావాలి, దేశంలో ఉన్నటువంటి జెండాలు అన్ని కావాలి, దేశంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లు వాడుకోవాలి, దేశంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి డబ్బులు అన్ని సేకరించుకోవాలి. అప్పుడు మీరు ఎన్నికలకు రావాలి, ఆ తర్వాత మీరు గెలిచాలి. సింగల్ గా మీరు గెలిచలేమని కదా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సింగల్ గా నేను పోటీ చేస్తానని సాహసం చేసే ధైర్యం లేకుండా ఉన్నటువంటి ఒక మాట చెప్పండి, ఏంటి సార్? మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు దయచేసి ఆగండి. సింగల్ గానే పోటీ చేస్తానటువంటి చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ ఎస్ సార్, మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, లక్షణాల్లో మోహన్ రెడ్డి గారు ఏంటి? ఎస్, ఈ టాపిక్ గురించి కాకుండా ఒకటి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు దయచేసి ఆగండి, దయచేసి ఒక్క నిమిషం. గా ఉండటం మళ్ళీ పోటీ చేసి గెలిచేస్తాడండి జగన్మోహన్ రెడ్డి. 11 మంది ఉండి అసెంబ్లీకి వెళ్ళకుండా పారిపోయేవాడు. ఇలాంటి వాడు గురించి పగలపాలు పడుతూ ఉన్నారు. రైట్ 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 కృష్ణవేణి గారు, కొండను ఢీ తగిలే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడు. కానీ మోహన్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్పండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, టాపిక్ కి కాకపోయినా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. అందరూ అడుగుతున్నారు, ప్రజలందరూ అడుగుతున్నారు, ప్రజలందరూ. కృష్ణవేణి గారు దయచేసి, కృష్ణవేణి గారు కాసేపు ఆపండి, ఒక్క నిమిషం ఆపండి. కృష్ణవేణి గారు అన్యదా భావించకండి, వెయిట్ చేయండి, మీకు ఇస్తా, కంక్లూడ్ చేద్దరు. కానీ ఎస్, మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. నిన్న సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారు కొడుకు కుమారుడు విషయంలో, యాక్సిడెంట్ అయిన విషయంలో 18 ఏళ్ల యువకుడు పాప అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తే శిక్షిస్తారా? ఏ రకంగా శిక్షిస్తారు? 18 సంవత్సరాలు నిండిన తెలవని అభోసమం తెలియనని మాట్లాడతానని ఎలా చూడాలి? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అనుకోవాలా, ఇన్ఎక్స్పీరియన్స్ అనుకోవాలా? ఆయన మాటలను ఎలా చూస్తారు మీరు? అరే కాదయ్యా, 18 ఏళ్ళ చిన్న పిల్లోడు. చాలా చోట్ల చాలా మంది చాలా రకాలుగా యాక్సిడెంట్ చేసి చంపినారు. బోండా ఉమా కుమారుడు కూడా ఒకరిని చంపినారు. అప్పుడు జరిగింది, గతంలో జరిగింది. బాలకృష్ణ గారి ఇంట్లో డైరెక్ట్ ఆయనే కాల్చి చంపినాడు. మరి ఇలాంటి వాళ్ళు అందరి మీద మర్డర్ కేసులు పెట్టి లోపల పెట్టలేదు మేము. ఎక్కడబ్బా ఏదైనా మాట్లాడలేదు, ఆలోచన చేయకుండా స్వయంగా బాలకృష్ణ గారు ఒక సినిమా నిర్మాతను కాల్చినారు, ఒక హోమ్ గార్డు తల పాల్గొట్టి చంపినారు. ఇష్టం వచ్చినట్టు చంపుకుంటా పోయిన చరిత్ర వీళ్ళది. ఆ తర్వాత బోండా ఉమా గారు చంపిన చరిత్ర వీళ్ళ ఇక్కడ ఉంది. మీ నాయకుడు చిన్న పిల్లోడు, అదే లైసెన్స్ కాదు. 18 ఏళ్ళు ఉంటే యాక్సిడెంట్ చేసినప్పుడు లైసెన్స్ కాదు. 18 అయినా 20 అయినా యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ కేసు ఉండాల్సిందే. పాలన చేస్తే దేవుడు కూడా కాదు సార్, ఆ బైక్ రైడ్ చేసింది, ఆ బైక్ డ్రైవ్ చేసింది సీదిరి అప్పలరాజు కుమారుడు అయితే పక్కకు తప్పించి వేరే వాడు తోలినట్టుగా ఎందుకు చిత్రీకరించబోయారు అని వచ్చే వార్తలు వాస్తవంగా? ప్రజలు బతికించండి అయ్యా, ప్రజల జీవితాలతో ఆడుకోకండి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం తప్పులు పట్టడం ఏంది?
అవును, మీరు తప్పులు పట్టరు. సొంత చిన్నానని మొక్కలు మొక్కలుగా నరికితే కూడా మీరు తప్పు పట్టరు. చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు, పాపం చిన్నపిల్లాడు సొంత బాబాయ్, వాళ్ళ బాబాయ్ వాళ్ళు చంపుకుంటే మీకేం అంటారు మీరు? అంతే కదా, వాళ్ళ బాబాయ్ మా బాబాయ్ మేము చంపుకున్నాం మీకేంటి నొప్పి అంటారు, అంతేనా? చట్టం మీ ఇష్టం వచ్చినట్టు ఉండదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండదు. చట్టం ప్రకారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం మీ ప్రకారం నడవదు. సొంత చిన్నానని చంపితే పాప ఏదో పిల్లగాడు ఏదో చంపుకున్నాడని చెప్పి అంటున్నారంటే, ఒక మనిషి చనిపోతే మీ మాజీ మంత్రి బిడ్డ యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకి సానుభూతి తెలియజేయాల్సింది పోయి, యాక్సిడెంట్ చేసి చంపినటువంటి ఆ కుర్రవాడిని మీరు వెనకేసుకొస్తా ఉన్నారు. 18 ఏళ్ల కుర్రవాడు అయితే లైసెన్స్ లే ఉండవు, చంపేసి మీరు ముగ్గురు కంక్లూడ్ చేద్దరు కానీ జస్ట్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేస్తారు. సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఒక నిజాయితీపరుడైన మంత్రిగా, ఒక నిజాయితీపరుడైన ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా చేసిన సేవలను చర్చించాల్సిన సమయంలో వైసీపీ మరి ఇంటెన్షనల్ గా రాతాంతం చేస్తుందా లేదా కుటుంబ సభ్యులు చేస్తున్నారు తెలియదు కానీ కూతురిని రాని ఎలా చేయడానికి ముఖానికి తప్పు అండి. పట్టాలు పట్టింపులు ఉంటాయి కానీ సాగు విషయాలు ఎలా చేయకూడదు. అలాగే వైసీపీకి సంబంధం లేదు అడ్డుకోవడంలో, అలాగే అధికారి లాంఛనం తిరస్కరించడం తప్పు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా తన ఏ కులం కోసం తన కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పగలను. వన్ లైన్ లో చెప్పాలంటే ఆయన గురించి కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం తన యావత్ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పాలి సార్. అయితే తన ఒక రాజకీయ నాయకుడిగా వైసీపీ పార్టీ మద్దతు కూడా తప్పు కాదు, నేను సమర్థిస్తాను. అయితే ఒక కులాన్ని నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుని కులం కోసం ఉద్యమాలు చేసి కులం కోసం పరమత్యాగం చేసి తన కులం నుంచి వచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం, వ్యతిరేకంగా మాట్లాడడం, నేను ఓడిస్తానని చెప్పడం లేదు. అతను ఓడిపోతే అతను గెలిస్తే నేను కులం పేరు మార్చుకుంటాను అన్నాం. ముద్రగడ పద్మనాభం గారు చేసింది తప్పండి. తన జీవితంలో స్థిరస్థాయిగా ఆయన మచ్చగా మిగిలిపోతుంది. అది ఒకటే తప్పించి ఆయన మరి ఏ ఉద్దేశం చేసుకున్నారో తెలియదు కానీ ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదు. అయితే ఆయన మొత్తం జీవితం మీద ఆయన నిజాయితీగా పనిచేశారు, నిజాయితీగా చేశారు, జాతి కోసం అన్ని చేశారు. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన సమయంలో నెగిటివ్ మాట్లాడాల్సిన విషయం కూడా కాదు కాబట్టి మరో సందర్భంలో ఆయన చేసిన నెగిటివ్ మరో సందర్భంలో మాట్లాడుకుందాం. అప్పుడు వరకు కూడా నిజాయితీ గల నాయకులు ఎవరు మన రాష్ట్రంలో ఉంటే మొదట 5 మందిలో ఈయన ఉంటారని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అంత నిజాయితీగా అతను పనులు చేశారు. రైట్, ధన్యవాదాలు. మీ అభిప్రాయం తెలియజేసిన అక్షర్ సత్యం గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం దక్కితే మా పార్టీ నాయకుడుగా మేము గర్వపడతాం, గర్వంగానే ఉంటాం. కానీ ఆయనకు జరిగినటువంటి ఆ పాలనలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపాలు ఉన్నాయి కాబట్టి ఆ పాపాలు ఆయన ఆ రోజు ప్రాణంతో ఉన్నప్పుడే భార్యతో పంచుకున్నారు కాబట్టి ఆ బాధలు కష్టాలు సుఖాలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ నీడే మన మీద పడకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి స్వయంగా అక్కడ భార్య ఉందయ్యా, ఆమె లేకపోతేనో మా పార్టీ వాళ్ళు ఎవరినో చేరుకొని జెండాలు కట్టుకొని వచ్చి ఉంటేనో అదేదన్నా అంటే మేము కూడా ఏకీపిస్తాం. అక్కడ ఉన్నారు కదా జనసేన మినిస్టర్లు ఉన్నారు, తెలుగుదేశం మినిస్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాన్ని వదిలిపెట్టేసి మా మీద రుద్ది మామూలు మీరు బ్లేమ్ చేయాలనుకుంటే ఎట్లా? జీవితాంతం ఇదే బతికేనా? ఎప్పుడు ఏ చిన్నది జరిగినా ఏ జరగకపోయినా మా వైసీపీ 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 వైసీపీ. అరే మాకు 11 సీట్లు ఉన్నాయి కదా, మీరు ఎందుకు అట్లా భయపడుతున్నారు మమ్మల్ని చూసే? మీరు వైసీపీకి సంబంధం ఏంటి దాంట్లో? ఆయన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేయమని చెప్పి దగ్గర నుండి సకల సౌకర్యాలు చేయమని చెప్పినారు. మీరు అధికార లాంఛనాలతో చేస్తే మేము సంతోషిస్తాం, కానీ వాళ్ళ కుటుంబానికి మీ అధికార లాంఛనాలు కానీ మీ నీడ. మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు స్ట్రక్ అయ్యారు. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు మహిళల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఉన్నా అంటే సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి చీర కట్టుకుంటే ఆ చీర రంగు పైన కూడా రాజకీయం చేసినటువంటి మీరు ఈ విధంగా కాకపోతే ఏ విధంగా మాట్లాడతారు? సొంత కూతురు తండ్రి చనిపోయాడు, కడసారి చూడటానికి వెళ్తే దాన్ని అడ్డు పెడతా ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేశారు,
మన షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో షర్మిలా గారు పోటీ చేసినటువంటి పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి విజయమ్మ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చెప్తే నిన్న వాళ్ళు కలిసినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ప్రేమగా తల్లి కూతురు కొడుకులాగా ప్రేమను పంచుకున్నారు కదా. మరి అదేటువంటి పరిస్థితిలో ఈ రోజున ముద్రగడ గారు చనిపోయిన సందర్భంగా వారి కూతురు చేతిని రాజకీయం చేయాలా, వారి గౌరవాన్ని తగ్గించాలి అనేటువంటి ఆ కుటుంబంలో వివాదాలని బయట పెట్టాలనేటువంటి ఉచితమైన మనస్తత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాన్ని మేము తెలుగుదేశం పార్టీగా మనుషులుగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు అట ఖండించేటువంటి హృదయం మీకుందా? చేసినటువంటి తప్పుని మీరు ఏమన్నా పెద్ద మనసుతో ఆ చేసింది తప్పు అనేటువంటి మాట చెప్పగలుగుతారా? మీరు చెప్పరు. ఎందుకంటే మాకు రాజకీయం కావాలి. పద్మనాభం గారి యొక్క మరణం పైన కూడా మీకు రాజకీయం కావాలా? ఆ తప్పులు ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నంలో ప్రతిపక్షం మేము ఉన్నాం కాబట్టి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఇంత ఆ వయసులోనే పవన్ కళ్యాణ్ గారు పెద్దవారైనటువంటి పద్మనాభం గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని చూసి మీరు అదనగా కొంచెం సిగ్గు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారిని చూసారు సరే, సిగ్గు తెచ్చుకోండి. ఆయన తండ్రికి కూతురికి మధ్య విభేదాలు రాకూడదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసారు సరే, మీరు కొంచెం బుర్ర పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి. మీరు చెప్పండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మనం తప్పు చేసినాం, తప్పు చేసి తండ్రి ఏదున్న తర్వాత అండి ముందు మనిషి చనిపోయినప్పుడు కూతురు అడ్డుకుంటారండి. మీరు కూతుర్ని ఎట్లా అడ్డుకుంటారు? కూతుర్ని అడ్డుకోవడం ఏంటి? దాన్ని మీరు ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా? రాజకీయ పార్టీగా మనుషులుగా సమాజంలో ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనుషులకి పశువులకి తేడా ఏంటి? మనుషులకి పశువులకి తేడా ఏంటి? ఏంటి సార్ మీరు మాట్లాడేది? కూతుర్ని రాని కూడా క్షమాపణ చెప్పేది ఏం మాట్లాడుతున్నారండి? దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మీ రాజకీయ పార్టీ అంటే మరి మనిషి జరిగితే కూడా ఎనకేసుకొచ్చే మీరు ఎందుకంటే గొప్పగా ఆలోచించలేదు. కృష్ణుడి గారు చివరిగా ఏం చెప్తారు? కృష్ణుడి గారు చంద్రబాబు నాయుడు గారు పోయి చూసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు కదా. మోహన్ రెడ్డి గారు అర్థమైంది మీరు చెప్పింది. కృష్ణుడి గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. కృష్ణుడి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణుడి గారు నేను మాట్లాడతాను సార్. ముద్రగడ పద్మనాభం గారు నీతి నిజాయితీతో బతికినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక చరిష్మా ఉంది. ఆ చరిష్మాని వాడుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇవాళ ఈ మోహన్ రెడ్డి గారి మాటలు వింటున్నా వైసీపీ బయట ట్రోలింగ్ చూస్తున్నా సరే, కానీ ఒకటే అర్థమవుతుంది సార్, ఎప్పుడు కూడా కుటుంబాల మధ్య పార్టీలు దూరకూడదు. ఇవాళ వైసీపీ పార్టీ దూరింది, ఆ దూరినటువంటి పార్టీ రేపొద్దున సర్వనాశనం కాబోతుంది అన్నది మాత్రం కాన్ఫిడెంట్ గా నేను చెప్తాను. మీరు అంటే మా చేసింది మీరు, చెడగొట్టింది మీరు, దూరింది మీరు, గబ్బగొట్టించింది వాళ్ళ కుటుంబాన్ని మీరు, తండ్రి కొడుకుని కూతుర్ని ఎడగొట్టింది మీరు, వాళ్ళ కుటుంబాల వైషమ్యాలు లేపింది మీరు, మీ అవసరాలకు వాళ్ళని పిలిపించుకొని వేదికల మీద మాట్లాడించింది మీరు, తుని సభలకు రమ్మనుకుంటే ఆమె రమ్మనకపోతే వచ్చేది కాదు. మీరే ఉద్దేశంలో భాగంగా అవమానపరచాలనే ఆలోచనలో భాగంగానే తండ్రి కూతుర్ని ఎడగొట్టినటువంటి ఘనకార్యం చేసింది మీ నాయకుడు. అలాంటివన్నీ వదిలిపెట్టేసి మీరు కూడా నీతులు చెప్తా వచ్చేట్లా మా వైసీపీ ఎడగొట్టిందని చేస్తుంది. వీళ్ళ మాటలు వింటూ ఉంటే అదే అర్థమవుతుంది. వైసీపీ పార్టీ లీడ్ చేస్తుంది సార్ ఆ కుటుంబాన్ని. ఏమనిపిస్తుంది అంటే దొంగ చేసి దొంగతనం చేసి దొంగ 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 నడిచినట్టుంది. మీరే చంపుతారు, మీరే పూలదండలు వేస్తారు, మీరే చంపుతారు, మీరే పూలదండలు వేస్తారు, మీరే టార్చర్ పెడతారు, మీరే కుటుంబాలు ఎడగొడతారు. ఆ ఎడగొట్టింది ఎవరి మీదనో దొబ్బి మీరు కాల్చుకోవాలని చూస్తారు. ఎవరి గురించి చెప్తారు మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఎవరి మీదనో దొబ్బేదే. మోహన్ రెడ్డి గారు మాట్లాడి జగన్ గారి గురించి మాట్లాడినట్టుంది. వైసీపీ పార్టీ మీరు చేసిన తప్పులన్నీ, మీరు చేసినటువంటి నేరాలన్నీ, మీరు చేసే మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ గురించి చెప్తున్నారు ఇప్పుడు మీరు? రాష్ట్ర పార్టీకి చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి చేసినటువంటి అన్ని మీరు మా మీద ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ ప్రయత్నం వికటించింది. మీరు ఏమనుకున్నారంటే మేము చేసిన అన్ని పోతాయి, అధికార లాంఛనంతో చేద్దామని ప్రయత్నం చేసినారు. అది ఆమె బాగా చరిత్ర మాకొద్దు, మీ పంచాయతీ మాకొద్దు అని చెప్పి మీ అధికారులు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇందాక ఆవిడ నుంచి ఆవిడ వాయిస్ వినబడతలేదు, ఆవిడ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. ఆవిడ మాట్లాడాక అపోజ్ ఏదైనా ఉంటే మీరు చెప్తారు. కానీ కృష్ణవేణి గారు మీరు ఆరోపణ చేయడం కాకుండా ఏదన్నా క్లియర్గా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. మాట్లాడమంటే మోహన్ రెడ్డి గారు ప్లీజ్ 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 మహిళకి గౌరవం కాసేపు 2 minutes ఆగండి ప్లీజ్.
2 minutes. సార్ మ్యూట్ చేయండి ఆయన్ని. మ్యూట్లోనే ఉన్నారులేండి. సార్, మ్యూట్ చేయండి. మీరు ముగ్గురు మాట్లాడుతులే, నన్ను మ్యూట్ చేయండి. వాళ్ళ కోటల దగ్గర నుంచి ఆయన వరకు కూడా ఒక చరిత్ర ఉంది. ఒక ఉద్యమకారుడు, ఒక కాపు ఉద్యమ నేతగానే కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే కానీ ముద్రగడ పద్మనాభం గారు అండగా నిలబడేవారు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, ఒక ప్రజానాయకుడిని ఇవాళ గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు ఒక చరిత్ర సృష్టించబోయి, ఒక చరిత్రలో ఒక కలికి తొరాయిగా, ఒక మణిరత్నంగా ఆయన్ని గుర్తించి ఒక రకంగా ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి అంత్యక్రియలు చేస్తారంటే వైసీపీ పార్టీ డ్రామాలు ఆపి దానికి సహకరించాలి తప్ప అక్కడ వాళ్ళ కుటుంబంలో లీడ్ చేయడానికి వైసీపీ పార్టీ ఎవరు, వైసీపీ పార్టీ అధినేతలు ఎవరు, అక్కడ చుట్టూ చేరే కుటుంబం మధ్య చిచ్చు పెట్టేటువంటి పేటీఎం బ్యాచ్ ఎవరు సార్? ఆయన చరిత్ర చెరిపేయాలని వైసీపీ అనుకుంటే కనుక కాలగర్భంలో కలిసిపోతుంది సార్ వైసీపీ. ఈ 11 కూడా నెక్స్ట్ ఎలక్షన్ కి మిగలవు అని చెప్పి అమ్మ మెడబట్టి చెప్పింది అంతే, మాకేం సంబంధం. ఆయన భార్య స్వయంగా భార్య ఉంది అక్కడ, ఆయన భార్య ఉండి ఆయన చెప్పింది మిమ్మల్ని మెడబట్టి. ఆలోచించద్దు, ఆయనకు ఒక చరిత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి మీరు కదమ్మా చరిత్ర చెప్పాల్సింది, మేము చెప్పాలా? రైట్ మోహన్ రెడ్డి గారు, అర్హత లేదు. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలండి శంకర కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలు సార్. ఎస్, అదేవిధంగా అక్షర సత్యం గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సార్ మీరు చివరిగా ఏమైనా చెప్తారా, చెప్పి కంక్లూడ్ చేయండి. సార్ నేను ఇక్కడైతే మాత్రం ఒకటే అండి, ఇక నేను విమర్శించదలుచుకోలేదు. ముద్రగడ గారికి మాత్రం ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం. ఆయన అంతిమ యాత్రకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలు చేసే వాటికి సహకరించాలా. ఆయనకి తగినటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి వారి కూతుర్ని మీరు మీ రాజకీయ పప్పాల కోసం వాడుకోవద్దండి. ఒక మహోన్నతుడు వ్యక్తి చనిపోయాడు, దానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి మాత్రమే మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారికి మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాము. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు విజయ్ కిరణ్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సమయంలో రాజకీయాలు కాదు చేయాల్సింది, రెండు కుటుంబాలని కలపే విధంగా ఉండాలి. కానీ ఈ రకంగా మధ్యలో ఎవరో ఒక పార్టీలు రాజకీయంగా ఇటువంటి రాజకీయాన్ని ఇలాంటి క్రమంలో చేయకూడదని చెప్పి రాజకీయ పార్టీలు కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే కూటమి నేతలు ఆరోపిస్తున్నారు, అయితే వైసీపీ పార్టీలోని కొంతమంది అనుచరులు అక్కడ ఉండి నినాదాలు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, కేవలం ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తామంటే వద్దని చెప్పడాన్ని ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఒకసారి పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు ఏం చెప్తున్నారంటే ఈ విషయాన్ని ఒక మంచి పని చేసే విషయంలో రాజకీయం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనుకుంటున్నారు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? ముద్రగడ పద్మనాభం గారికి అధికార లాంఛనాలు జరుపుతామంటే వద్దనడానికి కుటుంబ సభ్యులు ప్రధానంగా అనడానికి కారణం ఏంటి? దీనిలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రమేయం ఉందనుకుంటున్నారో లేదనుకుంటున్నారో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొకటి అయితే జనసేన నేతలు అయితే కృష్ణవేణి గారు అయితే చెప్తున్నారు, ఈ రకంగా వాంటెడ్లీగానే ఎవరైనా చేశారంటే మాత్రం కర్మ విల్ రిటర్న్స్ 100%. మీరు ఏదైతే మీరు ఇచ్చారో మరి అదే మీకు కాలం ఇచ్చుద్ది. కాబట్టి ఇలాంటి వికృతి చేష్టలు ఆపాలి అని చెప్పి శంకర కృష్ణవేణి గారు మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు చేసిన పనికి ఆయన గుండె పగిలేంత జరిగింది, ఆయన అవమానం ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ రోజున ఏ రోజు కూడా మీరు బయటికి రాని మీరు ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడతారని వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏదైనా కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తాను. నమస్తే.